తండేల్ నాగ చైతన్య గారు నిజంగా సంక్రాంతికి వస్తున్నాంతో మామ హిట్ కొట్టేశారు. జనవరి నెల మొత్తం ఆక్యుపై చేసేశారు. ఫిబ్రవరి మొత్తం మేనల్లుడు ఆక్యుపై చేస్తున్నారు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ఇంకోటి సాంగ్స్ కూడా అండి, దేవిశ్రీ ప్రసాద్ గారు మణిశర్మ గారి తర్వాత మెలోడీ కింగ్ ఎందుకంటారు అనేది ఆయన నిరూపించారు. ఆయన సాంగ్సే ఈ థియేటర్కి మళ్ళీ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వస్తారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ. సాయి పల్లవి గారు అంటేనే ఇప్పుడు ఒక క్రేజ్ ఉంది లేడీస్ ఓరియంటెడ్గా, ఆమె క్రేజ్. అండ్ నాగ చైతన్య గారు కూడా దీంట్లో మొత్తం బ్రియర్తో ఒక బి గ్రేడ్ మేకప్లో కనపడుతున్నారు. ఒక మత్స్యకారి జీవితాన్ని ఎంత ఆకర్షిస్తున్నారు అంటే రిలీజ్ అయిన సాంగ్స్ కూడా అండి, హైలెస్సో ఆ సాంగ్ అయితే అసలు నా మనసులో పోవడం లేదు, చాలా బాగుంది. బుజ్జి తల్లి సాంగ్ అయితే ఇంకా ఎంత బాగా బ్లాక్ బస్టర్ అయిందంటే ప్రతి ఛానల్లో అదే మ్యూజిక్ వస్తుంది. అది దేవిశ్రీ ప్రసాద్ గారు ఎక్కడ ఆగిపోలేదు, మళ్ళీ తండేలతో బ్యాక్ అవుతున్నారు. ఎందుకంటే ఈ ఖాళీ డ్రమ్స్ గోలా ఈ మధ్యలో ఒక ఆహ్లాదకరమైన సంగీతంతో ఆయన మళ్ళీ రాబోతున్నారు. మీరు ట్రైలర్ కూడా చూస్తుంటే మొత్తం మత్స్యకార జీవితాల్లో ఎలా ఉంది, అది బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్కి వాళ్ళు వెళ్తే ఎలా ఉంటుంది, సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారి మధ్య లవ్ స్టోరీ ఎలా ఉండబోతుంది. ఒక నేను నిజంగా ట్రైలర్ చూసి చెప్తున్నా అండి, బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్నారు తండేల్ టీం. అల్లు అర్జున్ గారు కూడా అంత హ్యాపీగా నిన్న డ్యాన్స్ చేశారు అంటే ఆ హైలెట్స్ సాంగ్కి నిజంగా ఆయనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. బన్నీ వాసు వీళ్ళంతా టీం వర్క్తో, చందు మొండేటి కార్తికేయ 2తో ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తండేల్తో కూడా ఆయన నిజంగా నాగ చైతన్య గారి కెరీర్లో ప్రేమం ఎంత బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారో చందు మొండేటి, ఈ తండేల్ కూడా మంచి హిట్ అని ఈ ఇద్దరు కాంబినేషన్లో నేను అభిప్రాయపడుతున్నాను అండి. ఈ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తుంది. లవ్ స్టోరీస్ కి కలెక్షన్స్ పక్కన పెడితే ఒక మంచి ఫిలిం చూసిన అనుభూతి అయితే కలిగిస్తుందని అభిప్రాయం అండి. ఒకవేళ ఇప్పుడు ఫ్యామిలీస్ తలుచుకుంటే 200 crores దాటిపోయింది సంక్రాంతికి వస్తున్నాం. లవర్స్ కూడా ఏమన్నా ఫిబ్రవరి మొత్తం ఆ చాక్లెట్ డే ఈ చాక్లెట్ డే అన్నీ ఉంటాయి కదా, టెడ్డీ డే, ఇలా లవర్స్ కూడా తలుచుకుంటే మొత్తం 100 crores దాటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే నాగ చైతన్య గారి కెరీర్లో అల్లు అరవింద్ గారు నటించిన వాళ్ళు నిర్మించిన 100% లవ్ అయితే ఇప్పటికీ టీవీలో వచ్చిన చాలా మంది ఫిదా ఉన్నారు. అలా నాగ చైతన్య గారికి మళ్ళీ బ్యాక్ బోన్ కోసం అల్లు అరవింద్ గారే ఇవ్వబోతున్నారని నేను అనుకుంటున్నాను అండి. ఈ సినిమాతో నాగ చైతన్య 100 crores క్లబ్ లో చేస్తున్నాను. 100 crores కంపల్సరీ చేరుతారని పక్కన పెడితే ఫిబ్రవరి కొన్ని ఎగ్జామ్ సీజన్స్, కానీ లవర్స్ స్టూడెంట్స్ తలుచుకుంటే మొత్తం ఈ సినిమా కూడా 100 crores దాటుతుందని నేను అభిప్రాయపడుతున్నాను అండి. అసలు మామూలుగా కాదన్న, లేడీ పవర్ స్టార్ ఎవరు, సాయి పల్లవి. ఈసారి మామూలుగా కాదు, ఆమె యాక్టింగ్, ఆమె డ్యాన్స్, ఆమె అందము అసలు మామూలు కాదు, చింపి పడేసింది అన్న, అసలు మామూలుగా లేదు, అద్భుతంగా ఉంది. ఇంకోటి సాంగ్ వింటే వైబ్రేషన్ నరాలు ఎగురుతున్నాయి, మామూలుగా కాదు. లవ్ స్టోరీ దింపేసిండు, సాంగ్లోనే లవ్ స్టోరీ దింపేసిండు, అట్లా ఉంది నాకైతే. కొత్తగా ఉందన్న లవ్ స్టోరీ, కొత్తగా ముందుకి తెర మీదకి తెచ్చిండ్రు. ఎవరైతే లవ్లో ఉన్నాడో వానికి బాగా కన్నట్టు అవుతుంది. సో నేనైతే దేవదాసు. సో లవ్ స్టోరీ ఎవరైతే చూడాలనుకుంటున్నారో అందరు చూడండి, మామూలు కాదు, బ్లాక్ బస్టర్ కొట్టడానికి ముందుకు వచ్చిండు సాయి పల్లవి, నాగ చైతన్య ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టబోతుండ్రు. అంటే మనకి ఇంతవరకు చూసుకోవచ్చు అంటే 100 క్లబ్లో ఇంతవాటికి నాగ చైతన్య జాయిన్ కాలేదు. సో ఈ సినిమాతో అయితే 100% అవుతుంది, 100%. సో 800 కోట్లు వస్తాయి అనుకుంటున్నాం. 200 రావచ్చు, ఎందుకంటే లవ్ స్టోరీ గట్టిగా ఉంది. సాంగ్ వింటేనే అసలు వైబ్రేషన్ నరాలు కదులుతున్నాయి, అటువంటి సాంగ్ ఇచ్చిండ్రు. ఈసారి అయితే కొడతారు, 200 crores పక్కా కొడతాడు. మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారిది ఎలా అనిపించింది తాండేల్ ట్రైలర్? చాలా బాగుంది ట్రైలర్, బీజిఎమ్స్తో చాలా బాగుంది. ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ బియర్డ్ కానీ, గడ్డం కానీ, ఆ సినిమా క్యారెక్టర్కి అతను చేస్తున్న నాగ చైతన్య చేస్తున్న క్యారెక్టర్కి చాలా బాగుంది. చాలా మా మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంది. చాలా రోజుల తర్వాత వాళ్ళకి లాంగ్ గ్యాప్ తీసుకొని మళ్ళీ తాండేల్ సినిమా వస్తుంది కాబట్టి పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి బ్లాక్ బస్టర్ కావాలని, ఒక 1500 crores ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ రీచ్ కావాలని. సాంగ్స్ అన్ని ఎలా అనిపించాయి? సాంగ్స్ హైలైట్ ఉన్నాయి సాంగ్స్ ఈ మూవీలో. బుజ్జి తల్లి కానివ్వండి, ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ అయిన, ఇప్పుడు జస్ట్ ఒక 10 minutes బ్యాక్ రిలీజ్ అయిన సాంగ్, హైలెట్స్ సాంగ్ ఇప్పుడే చూశాను నేను, చాలా బాగుంది సాంగ్.
ఇంకా బుజ్జి తల్లి సాంగ్ డ్యాన్స్ అందులో శ్రీలో అందులో సాయి పల్లవి చూసారా? సో ఓవరాల్ గా సినిమా బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటున్నాం. డెఫినెట్లీ చాలా, ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత వస్తారు కదా, పక్కగా ప్లాన్ తోటి, అంటే పక్కా ప్లాన్ తోటి చాలా రోజుల తర్వాత మంచి కంటెంట్ తోటి వస్తారు కాబట్టి పక్కా బ్లాక్ బస్టర్ అవుతాయి కోరుకుంటున్నాను.